హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీరు కూడా స్మార్ట్ వాచ్ తీసుకోవాలని అనుకుంటున్నారా? సో మీకోసం అయితే ఒక స్మార్ట్ వాచ్ అయితే తీసుకొచ్చాను ఫ్రెండ్స్. అది ఇదే. ఈ స్మార్ట్ వాచ్ ఈ రోజు ఈ వీడియోలో అయితే అన్బాక్సింగ్ చేస్తున్నా. దీంట్లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి, ఈ వాచ్ ఎవరికి బాగా ఉపయోగపడింది, మొత్తం డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అయితే మీకు ఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఫ్రెండ్స్. ఈ వాచ్ లో ఉన్న ఫీచర్స్ కూడా ఓపెన్ చేస్తా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉంటాను ఫ్రెండ్స్. ఈ వాచ్ అయితే బడ్జెట్ లోనే వచ్చింది ఫ్రెండ్స్. అది ఎంత బడ్జెట్ మీకైతే వీడియోలో పోను మీకే అర్థమైంది. ఓకే, ఇంకా లేట్ చేయకుండా అయితే అన్బాక్సింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇంకా స్టార్ట్. ఫ్రెండ్స్, మనకి బాక్స్ అయితే ఈ విధంగా అయితే షో అవుతుంది. ఇప్పుడు ఈ వాచ్ ఏ మోడల్ అంటే కోబాల్ట్ లో డ్రైవ్ వాచ్ మోడల్ అయితే ఇప్పుడు ఈ వాచ్ బాక్స్ అయితే ఈ విధంగా ఉండేది ఫ్రెండ్స్. మనకి ఈ వాచ్ లో అయితే 3.50 సెంటీమీటర్ హెచ్డి డిస్ప్లే అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఈ వాచ్ కి అయితే ఇప్పుడు బాక్స్ బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇక్కడ 1 ఇయర్ వారంటీ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఏఐ వాయిస్ కంట్రోలింగ్ కూడా ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం వాచ్ ని మనం మాట్లాడుతూ కూడా కంట్రోల్ చేయొచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఫైండ్ మై డివైస్ కూడా ఆప్షన్ ఇచ్చారు ఫ్రెండ్స్. వాటర్ రిజిస్ట్రేషన్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి హార్ట్ బీట్ చెక్ చేయడానికి కూడా ఆప్షన్ ఉంది ఫ్రెండ్స్ దీంట్లో. నెక్స్ట్ వచ్చేసి మల్టీ వాచ్ ఫేసెస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. దీంట్లో అబౌట్ 250+ వాచ్ ఫేసెస్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. మనకైతే ఇప్పుడు ఎంఆర్పి ఇక్కడ చూసుకుంటే 4999 షో అవుతుంది కదా ఫ్రెండ్స్ మనకి. ఇప్పుడు ఈ వాచ్ అయితే నాకైతే 1199 కి అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఈ వాచ్ అయితే నాకు. ఇప్పుడు ఈ వాచ్ అన్బాక్సింగ్ అయితే చేద్దాం ఫ్రెండ్స్. అన్బాక్సింగ్ చేయాలంటే ఇక్కడ హోల్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, దీన్ని అయితే ట్యాప్ చేయాలి. ట్యాప్ చేస్తే సైడ్ అయితే బాక్స్ అయితే ఓపెన్ అయింది. ఓపెన్ అయితే ఇదైతే పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ వచ్చేసి లైక్ నెవర్ బిఫోర్ అని ఒక హ్యాష్ ట్యాగ్ అయితే షో అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని అయితే ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఇక్కడ లోపల అయితే 2 QR కోడ్లు అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఇక్కడ స్కాన్ సెక్యూర్ అంట, దీని గురించి తర్వాత చూద్దాం మనం. ఓకే, ఇది పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ లోపల అయితే మనకి వాచ్ ఉంది ఫ్రెండ్స్. వాచ్ కూడా ఒకసారి అయితే పక్కన పెట్టేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ సైడ్ బాక్స్ లో ఏమి ఇచ్చారో చూద్దాం. సైడ్ బాక్స్ లో అయితే చార్జర్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. మనకి చార్జర్ తో పని అయితే ఇప్పుడు లేదు కాబట్టి ఇప్పుడు లోపల పెట్టేస్తున్నాం దాన్ని అయితే. దాన్ని లోపల పెట్టేసినాక అయితే ఇక్కడైతే మన బాక్స్ బ్యాక్ సైడ్ అయితే ఒక స్కానర్ అయితే ఇచ్చారు కదా ఫ్రెండ్స్. దీని గురించి అయితే లాస్ట్ లో చెప్తాను ఫ్రెండ్స్ మీకైతే. ఓకే, ఇప్పుడైతే మనం ఈ బాక్స్ అయితే పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ అయితే ఇప్పుడైతే వాచ్ తీసుకుందాం ఫ్రెండ్స్. ఈ బాక్స్ కూడా సైడ్ చేసేద్దాం. ఈ క్యూఆర్ కోడ్ కూడా సైడ్ చేసేద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, వాచ్ అయితే ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని కూడా ఓపెన్ చేద్దాం. సో ఈ వాచ్ కి అయితే రౌండ్ డిస్ప్లే అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. రౌండ్ డిస్ప్లే కూడా స్మూత్ గా ఉంది మనకి. ఇదైతే ఆన్ చేద్దాం. ఆన్ చేసే ముందు అయితే మీకు బెల్ట్ క్వాలిటీ ఎలా ఉందో చూపిస్తా చూడండి. బెల్ట్ క్వాలిటీ అయితే బానే ఉంది ఫ్రెండ్స్. ఈ బడ్జెట్ లో బెల్ట్ క్వాలిటీ చూసుకుంటే బానే ఇచ్చారు గోబాల్ట్ లో. నెక్స్ట్ బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకోవడానికి అయితే ఇక్కడ 2 పాయింట్లు ఇచ్చారు ఫ్రెండ్స్. దేనికి అయితే పెట్టాలి ఫ్రెండ్స్ ఆ ఛార్జర్ తీసుకొచ్చి. సో ఈ బెల్ట్ క్వాలిటీ అయితే బాగుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే వాచ్ అయితే ఆన్ చేద్దాం. సో వాచ్ అయితే ఆన్ అయిపోయింది ఫ్రెండ్స్. సో వన్స్ ఆన్ అయినాక ఇక్కడ క్యూఆర్ కోడ్ అయితే షో అవుతా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకి కింద మ్యాటర్ లో ఏం చెప్తున్నా, స్కాన్ టు డౌన్లోడ్ యాప్ అంట. ఈ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసి ఆ యాప్ ని అయితే డౌన్లోడ్ చేసి కనెక్ట్ చేస్తేనే ఈ వాచ్ అయితే ఆన్ అయింది ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే మీరు ఈ క్యూఆర్ కోడ్ ని అయితే స్కాన్ చేసి ఆ యాప్ ని అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. మనం అయితే ఈ క్యూఆర్ కోడ్ ని అయితే స్కాన్ చేద్దాం. ఈ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేయాలంటే మీ మొబైల్లో స్కానర్ అయితే ఉండేది ఫ్రెండ్స్. దాన్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసినాకైతే ఆ స్కానర్ ని దాని వెనకాల పెట్టండి ఫ్రెండ్స్. అదైతే స్కాన్ చేసుకొని డైరెక్ట్ యాప్ అయితే ఓపెన్ చేసిద్ది. ఇప్పుడు గో టు వెబ్సైట్ అని క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన డైరెక్ట్ ప్లే స్టోర్ అయితే ఓపెన్ అయిపోయింది. సో మనకైతే గోబాల్ట్ ఫిట్ అని యాప్ అయితే ఓపెన్ అయింది. దీన్ని అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. మన యాప్ అయితే డౌన్లోడింగ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇన్స్టాలింగ్ అయితే అవుతుంది. మీరైతే ఈ వీడియోని అయితే స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. మీకు స్కాన్ చేసి ఏ విధంగా కనెక్ట్ చేయాలో మీకు స్టెప్ బై స్టెప్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చూపిస్తాను ఫ్రెండ్స్.
యాప్ అయితే ఇన్స్టాలింగ్ అయితే అయిపోయింది మొబైల్లో అయితే. దీన్ని అయితే ఇప్పుడు ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసినాక అయితే యాప్ లో అయితే మీ జనరల్, మీ బర్త్డే, మీ హైట్, వెయిట్ మొత్తం అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. నేనైతే నార్మల్ గా ఇచ్చేస్తున్నాను ఫ్రెండ్స్. మీకు యాప్ ఎలా కనెక్ట్ చేయాలో చూపిస్తున్నా అంతే నార్మల్ గా. నెక్స్ట్ పేజ్ అయితే మనకి ఇలా ఓపెన్ అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఇక్కడ కింద చూసుకుంటే ఇక్కడ వాచ్ లోగో కనిపిస్తుంది కదా, దీని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక ఇక్కడ యాడ్ ఏ డివైస్ అనేది షో అవుతుంది కదా, దీని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక ఇక్కడ మనకి కొన్ని పర్మిషన్స్ అయితే ఇవ్వాలి ఫ్రెండ్స్. ఎలా చేసేయండి పర్మిషన్ అడిగితే. ఇప్పుడు మీరు అది ఆటోమేటిక్ గా స్కాన్ చేస్తూ ఉండేది ఫ్రెండ్స్, దగ్గరలో ఏ వాచ్ ఉందో. మన వాచ్ అయితే ఇది స్మార్ట్ వాచ్, దీన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఆటోమేటిక్ కనెక్టింగ్ అవుతా ఉండేది. ఇక్కడ మీకు షో అవుతుందా కనెక్టింగ్ అని. ఇదిగోండి కనెక్టెడ్ అయిపోయింది. ఇప్పుడైతే మనం వాచ్ చూసుకుందాం. వాచ్ అయితే ఆటోమేటిక్ ఆన్ అయింది. ఇదిగోండి ఆన్ అయిపోయింది వాచ్ అయితే. ఈ విధంగా అయితే కనెక్ట్ చేసుకోవాలి. సో మనం కనెక్టింగ్ అయితే అయిపోయింది కదా ఫ్రెండ్స్, మన మొబైల్ అయితే పక్కన పెట్టేద్దాం. సో వాచ్ అయితే ఆన్ అయిపోయింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం దీనిలో ఉన్న ఫీచర్స్ అయితే మీకు చూపిపోతున్నా. ఇప్పుడు మనకి దీంట్లో ఏ యాప్స్ వచ్చినాయో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. సైడ్ కానండి, సైడ్ అన్నాక ఇక్కడ 3 డాట్స్ అయితే షో అవుతా ఉండిద్ది. మీకు జూమ్ అయితే అవ్వట్లా సరిగ్గా. ఇక్కడ గ్రీన్ డాట్ లో చూపిస్తుంది. దీన్ని క్లిక్ చేస్తే మనకి యాప్స్ అయితే ఓపెన్ అయిపోయింది. యాప్స్ అయితే ఈ విధంగా అయితే ఓపెన్ అయిపోతాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే యాక్టివిటీ డేటా, స్లీప్, హార్ట్ రేట్, ఫోన్, వర్కౌట్ డేటా, ఎస్బీఐ, ఓటు, షెక్స్, వెదర్, మెసేజెస్, కెమెరా, మ్యూజిక్, ఇంకా బోల్డ్ యాప్స్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. దీంట్లో అయితే వాయిస్ కూడా ఇచ్చాడు, టైమర్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్ దీంట్లో అయితే. నెక్స్ట్ వచ్చేసి అలారమ్స్, నెక్స్ట్ స్టాప్ వాచ్, నెక్స్ట్ వచ్చి వరల్డ్ క్లాక్, ఇదిగోండి ఫైండ్ ఫోన్, క్యాలిక్యులేటర్, గేమ్స్ సెట్టింగ్స్. మనకైతే గేమ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ దీంట్లో ఏ గేమ్స్ వచ్చినా చూద్దాం ఒకసారి. ఇక్కడైతే మనకి పజిల్ లాగా ఒక గేమ్ వచ్చింది ఫ్రెండ్స్. మనకి కెమెరా సరిగ్గా జూమ్ చేయలేకపోతుంది ఫ్రెండ్స్, అందువల్ల నేను సరిగ్గా మీకు క్లారిటీగా చూపించలేకపోతున్నా. ఓకే, ఇప్పుడైతే హోమ్ పేజ్కి వెళ్ళిపోదాం. సైడ్ అయితే మనకి ఆప్షన్లు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు అప్ నుంచి స్క్రోల్ చేద్దాం కిందకి స్క్రోల్ చేస్తే ఏమో మనకి ఇక్కడ నైట్ మోడ్ ఇచ్చాడు, బ్యాటరీ సేవర్ ఇచ్చాడు, బ్రైట్నెస్ కూడా ఇచ్చాడు ఫ్రెండ్స్. బ్రైట్నెస్ అయితే 0లో ఉంది. 0లో ఉన్నా కూడా బాగానే వస్తుంది. ఇది ఐడి కార్డు ఆప్షన్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్ దీనికైతే. దీని గురించి అయితే సెపరేట్ వీడియో చేస్తాం ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి సెట్టింగ్స్ కూడా ఉంది ఫ్రెండ్స్. సెట్టింగ్స్ క్లిక్ చేస్తే ఇక్కడ అన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇందులో ఆల్మోస్ట్ అయితే అన్ని ఉన్నాయి. నెక్స్ట్ బ్యాక్ వచ్చేస్తే ఇప్పుడు పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మెసేజర్ అయితే ఓపెన్ అయింది ఫ్రెండ్స్. ఈ విధంగా సైడ్ స్క్రోల్ చేస్తే ఇక్కడ ఫీచర్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. మీరు హార్ట్ రేట్, రన్నింగ్, స్పోర్ట్స్ మోడ్స్ అయితే దీనిలో అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ట్యాప్ చేసి పట్టుకుంటే ఇక్కడ అయితే మనకి ఫేసెస్ అయితే ఓపెన్ అవుతాయి ఫ్రెండ్స్. ఈ విధంగా డిఫరెంట్ ఫేసెస్ అయితే ఓపెన్ అవుతూ ఉంటాయి మనకి, చూసారా? ఈ విధంగా అయితే డిఫరెంట్ ఫేసెస్ అయితే ఓపెన్ అవుతా ఉన్నాయి. అన్ని వర్క్ చేస్తాయి ఫ్రెండ్స్. ఇదిగోండి ఇటువైపు ఛార్జింగ్ ఎంత ఉందో చూపిస్తుంది. ఇక్కడ ఏమో టైమ్, ఇక్కడ డేట్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు డిస్ప్లే క్వాలిటీ అయితే బాగుంది ఫ్రెండ్స్. దీనికి హెచ్డి డిస్ప్లే అయినా కూడా బానే ఉంది ఫ్రెండ్స్. బ్రైట్నెస్ అయితే 0లో ఉంది. 0లో ఉన్నా కూడా బానే ఉంది ఫ్రెండ్స్. బాగానే క్లారిటీగా కనిపిస్తుంది మనకైతే. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఈ వాచ్ ఎవరికి బాగా సెట్ అయిద్దో మీకైతే చెప్తాను చూడండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వాచ్ అన్బాక్సింగ్ అయితే. మీరు ఇప్పుడు ఈ వీడియోలో అయితే ఈ వాచ్ అన్బాక్సింగ్ అయితే చూసారు ఫ్రెండ్స్. దీని గురించి అయితే ఇప్పుడైతే కొద్దిగా చెప్పాను ఫ్రెండ్స్ మీకు. ఈ వాచ్ అయితే నేను 1-2 వీక్స్ యూజ్ చేసి దీని గురించి ఇంకా ఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, రివ్యూ అయితే ఇస్తాను ఫ్రెండ్స్. మీరైతే ఈ వాచ్ రివ్యూ చూడాలంటే వెయిట్ చేయాలి ఫ్రెండ్స్. 1 వీక్ 2 వీక్స్ అయితే వెయిట్ చేయాలి. వెయిట్ చేస్తే నేను ఈ వాచ్ ఫుల్ గా యూజ్ చేసి దీంట్లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి అన్ని కూడా ఆ వీడియోలో అయితే ఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్లారిటీగా ఇచ్చి నేనైతే ఆ వీడియోలో అయితే మొత్తం చెప్తాను ఫ్రెండ్స్. మీరైతే వెయిట్ చేయాలి. ఈ వాచ్ చూసినాక మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ వచ్చేసి మీరు ఈ వాచ్ తీసుకోవాలో వద్దో నేనైతే ఇప్పుడు చెప్తాను ఫ్రెండ్స్. ఈ వాచ్ అయితే నార్మల్ గా అయితే ఇప్పుడు ఉన్న బడ్జెట్ లో అయితే ఒక 1200 లో బడ్జెట్ లో అయితే ఈ వాచ్ అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్. ఈ వాచ్ అయితే మీరు తీసుకోవచ్చు.
కానీ ఇదే వాచ్ తీసుకోవాలని నేనైతే చెప్పట్లేదు ఫ్రెండ్స్. మీరైతే మీ ఇష్టమైన వాచ్ అయితే తీసుకోండి. తీసుకునే ముందు అయితే ఈ వాచ్ ని అయితే ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఒకసారి ఫ్లిప్కార్ట్, అమెజాన్ లో అయితే సెర్చ్ చేసి చూడండి. గోవాల్డా డ్రైవ్ అని సెర్చ్ చేసి చూడండి. ఫ్లిప్కార్ట్, అమెజాన్ రెండింటిలో కంపేర్ చేసుకొని మీరు అయితే ఒకసారి చూడండి రెండింటిలో ప్రైస్ ఎలా ఉందో. నాకైతే ఆఫర్ లో దొరికింది. నార్మల్ గా అయితే ఈ వాచ్ అయితే 1500 అయితే 300 డిస్కౌంట్ వచ్చి 1200 అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఈ వాచ్ లో మీకు తెలియని ఇంకా కొన్ని ఫీచర్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. దాని గురించి అయితే సపరేట్ వీడియోలో అయితే చెప్తాను ఫ్రెండ్స్. ఈ వీడియోలో అయితే మీకు అన్బాక్సింగ్ చూపించా. ఈ వాచ్ ని ఆన్ చేసే ముందు క్యూఆర్ కోడ్ అయితే ఓపెన్ అయింది. ఆ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసి ఏ విధంగా యాప్ ని డౌన్లోడ్ చేయాలి, ఏ విధంగా యాప్ ని కనెక్ట్ చేయాలి మొత్తం చూపించాను ఈ వీడియోలో అయితే మీకు. నెక్స్ట్ వచ్చేసి ఈ వాచ్ ని యూజ్ చేస్తా, పక్కా యూజ్ చేస్తా. 2 వీక్స్ 3 వీక్స్ కావాలంటే 1 మంత్ అయినా యూజ్ చేసి ఈ వాచ్ 1200 1500 పెట్టి కొందాం. వేస్టా రెండు కంపేర్ చేసుకొని నేను ఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, రివ్యూ అయితే ఇస్తాను ఫ్రెండ్స్. అప్పుడు దాకైతే మీరు వెయిట్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో అయితే మన ఫోటోలు కూడా యాడ్ చేసుకోవచ్చు. అది ఏ విధంగా యాడ్ చేయాలో అది కూడా రివ్యూలోనే చెప్తాను. అది ఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే నా ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే నా లేటెస్ట్ వీడియోస్ మీరు మిస్ కాకుండా చూస్తారు. అందుకని సబ్స్క్రైబ్ పెట్టుకోమని చెప్తున్నాను. ఇంకా నెక్స్ట్ మరెన్నో కొత్త వీడియోస్ లో కలుద్దాం. అప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా బాయ్.